ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరుండాలనే దానిపై టీడీపీ డిసైడ్ చేస్తుందా? సోము వీర్రాజు అధ్యక్షుడు కాకుండా చంద్రబాబు నాయుడు మోకాలడ్డుతున్నారా? సోము వీర్రాజు సైలెంట్ అవ్వడానికి కారణం ఇదేనా? ఢిల్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు నడిపిన మంతనాలు ఫలిస్తాయా? మౌన ముద్రలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు. చంద్రబాబు ప్రభుత్వంపై తగ్గిన విమర్శల జోరు. గత వారం బాబుతో భేటీ అయిన ఏపీ బీజేపీ నాయకులు. బాబుతో తగువొద్దని ఢిల్లీ నుంచి ఆదేశాలు. కొత్త అధ్యక్షుడి ఎంపికపై అనుమానాలు. హరిబాబునే కొనసాగిస్తారని ఊహాగానాలు. సోము వీర్రాజు వైపు మొగ్గు చూపుతున్న బీజేపీ పెద్దలు. సోము వీర్రాజు పేరుకు మోకాలడ్డుతున్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ సడన్ గా సైలెంట్ అయిపోయింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రతిపక్షం స్థాయిలో విమర్శలు గుప్పించిన బీజేపీ నాయకులు ఇప్పుడెందుకో ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబుపై విరుచుకుపడ్డ నాయకులు నేడు పెదవి విప్పేందుకు కూడా సాహసించడం లేదు. ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకులు చంద్రబాబును కలిశారు. రెండు పార్టీల మధ్య సమన్వయానికి కృషి చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ చొరవ తీసుకుని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి చంద్రబాబును విమర్శించిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి వంటి వారిని దూరంగా ఉంచారు. మరోవైపు ఈ నెలలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసిందని ప్రచారం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి ఎటువంటి ముందడుగు పడిన దాఖలాలు కనిపించలేదు. సోము వీర్రాజును ఏపీ అధ్యక్షుడిగా నియమించవద్దని టీడీపీ పెద్దలు తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న హరిబాబును కొనసాగించేలా బీజేపీ అగ్రనాయకులను ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. హరిబాబును కొనసాగించడం కుదరకపోతే టీడీపీకి అనుకూలమైన వ్యక్తిని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. ఆ పరిణామాల్లో భాగంగానే సోము వీర్రాజు సైలెంట్ అయిపోయారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీ నాయకులకు రుచించడం లేదు. తమ పార్టీ అధ్యక్షుడి ఎంపికలో టీడీపీ పెత్తనమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.